ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 21 మార్చ్ 2024. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ లో ఓపెన్ అయినప్పుడు ఇమీడియట్ గా మనం ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే ట్రేడ్ చేయడానికి స్కోప్ తక్కువగా ఉంటుంది కాబట్టి స్టాక్స్ లో మార్కెట్ లో పొటెన్షియల్ గా టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉన్నాయి. టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఎనీ ట్రేడ్ సింగిల్ ట్రేడ్ ఏ ట్రేడ్ చేసినా ఒక 50,000 రూపీస్ వరకు కూడా మనం తీసుకోవడానికి వన్ ట్రేడ్ ఈ సఫిషియెంట్ గానే మనం తీసుకుంటాం. అలాగా ఆప్షన్స్ ఫర్ మేడ్ ఈజీ దాంట్లో కాన్సెప్ట్ లోను మనం ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సెప్ట్ లో మనం ఒక 2 స్టాక్స్ ని ట్రేడ్ చేసి మనం ఒక 1,18,000 వరకు కూడా ఇక్కడ మనకు చూపిస్తున్న విధంగా ట్రేడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా మనం ఏదైతే స్టాక్స్ రికమెండ్ చేయాలి నిఫ్టీ చార్ట్ యాప్ ద్వారా ఏదైతే మనం రికమెండ్ చేస్తున్నామో దాంట్లో కూడా మనకి ఒక 4 స్టాక్స్ ని వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. రిలయన్స్, మనం అదేవిధంగా కోటెక్, హిండాల్కో, అదేవిధంగా కోల్ ఇండియా, ఇవన్నీ కూడా బయింగ్ ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడల్లా మనం బై చేయడం, దాంట్లో మినిమం ప్రాఫిట్ తీసుకుని బయటకు రావడం కూడా జరిగింది. అదేవిధంగా మనకి మార్కెట్ లో ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది, ఎలా టేక్ ఆఫ్ అవుతుంది అనేది అంతా కూడా ఇన్ డీటెయిల్ గా కూడా మనం డీటెయిల్ గా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్షన్స్ లో కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇమీడియట్ గా మనం ఏ విధంగా క్యాచ్ చేసుకోవాలన్న దాంట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ లో మనం అక్యురేట్ గా మనం టేక్ ఆఫ్ అవుతున్నట్టు మనం చేయడం జరిగింది. అదేవిధంగా టార్గెట్ ఓరియంటెడ్ తో వర్క్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మార్కెట్ లో కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ రావడానికి మనం ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ ఏదైతే మనం ఉపయోగిస్తామో దాని నుంచి కూడా ఇన్ డీటెయిల్ గా మార్కెట్ లో మనకి ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ అవుతుందో ఇమీడియట్ గా తీసుకుని మనకు వచ్చేయడం. అదేవిధంగా ఫీచర్స్ లో డౌన్ ట్రెండ్ లో మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్ ని క్యాచ్ చేయడం. అదేవిధంగా మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎక్కడి నుంచి జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం దాన్ని ప్రీవియస్ డే నుంచి మనకి ఏ విధంగా మనకి జోన్ ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడి నుంచి ఏ విధంగా మనం టేకప్ చేసుకుంటాము, ఎక్కడి నుంచి మనకి పికప్ చేసుకుంటాము, అది ఎక్కడి నుంచి ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్ గా దీంట్లో చూడటానికి విత్ మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ లో కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసి చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టాక్స్ లో కూడా మనకి ఎక్కడి నుంచి అయితే మార్కెట్ బాగున్నప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు కానీ ఇవన్నీ కూడా ఈజీగా చేయడానికి మంచి స్కోప్ అయితే ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఈజీగా చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే స్టాక్స్ లో మనం రెగ్యులర్ గా మనం కన్సిస్టెంట్ గా ప్రాఫిట్ తీయాలనుకుంటున్నాము, రెగ్యులర్ గా వాటితో పాటుగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఏదైతే టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు స్టాక్ ని మనం ఏ విధంగా తీసుకున్నాం, అదే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి మార్కెట్ లో కన్సాలిడేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇమీడియట్ గా తీసుకుని మనం ప్రాఫిట్ ఏ విధంగా బుక్ చేసాము. అదేవిధంగా మనకి ఈ రోజున పిఐ ఇండస్ట్రీస్ కానీ, జిలైట్ కానీ, విమార్ట్ కానీ, అదేవిధంగా ఎన్సార్ టెక్నాలజీస్ కానీ, మారుతి కానీ, ఇవన్నీ కూడా మనం ఏ విధంగా టేక్ ఆఫ్ అవుతున్నాం మనం చేసాము. అదేవిధంగా నేను రోజు మన డిమార్ట్ ని అదేవిధంగా ఈ రోజు కూడా మార్కెట్ లో హైలీ రికమెండ్ చేస్తాం. డిమార్ట్ టేక్ ఆఫ్ అవుతున్నది. అదేవిధంగా బజాజ్ ఆటో కూడా మనకి మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ అవుతుంది, మార్కెట్ లో ఏ విధంగా టేక్ ఆఫ్ అయి ముందుకు వెళ్తుంది అన్న దాని మీద కూడా అంత డీటెయిల్డ్ గా మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మనకి ఏదైతే బెల్ మనకి ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చి మనకి టేక్ ఆఫ్ తీసుకుంటుందో దాంట్లో కూడా మనకి మంచి ఏదైతే ఒక రిట్రేస్మెంట్ తీసుకుంటున్న టైంలో మన టేక్ ఆఫ్ తీసుకునే టైంలో మన స్టాక్ సెలెక్ట్ చేసుకోగలిగితే అక్కడ ఎక్కడైతే మనకి బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడ నుంచి మనకి జస్ట్ 3 రూపీస్ ఆర్ 4 రూపీస్ దగ్గర నుంచి మనం తీసుకున్నట్టయితే 7 రూపీస్ దగ్గర నుంచి 13 రూపీస్ వరకు కూడా మనకి ఇక్కడ మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకుని 10 రూపీస్ దగ్గర నుంచి 13 ఈజీగా చేయడానికి అవకాశం దొరికింది. సిమెంట్స్ లో కూడా అంతే, మనకి ఏదైతే మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు తీసుకున్నామో దానికి మన ఏదైతే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అయ్యి మనం చేసుకోగలుగుతామో అక్కడి నుంచి మనకి టేక్ ఆఫ్ తీసుకున్న వెంటనే ఇమీడియట్ గా మనకి వాళ్ళు మనకి నెక్స్ట్ ఏప్రిల్కి వెళ్ళాయి కాబట్టి ఇబ్బంది లేకుండా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి చేసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా దీంట్లో కూడా మార్కెట్ లో సిమెంట్స్ లో కూడా మనకి ఒక టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్ లో ఎక్కడైతే ముందుకు వెళ్తుందో అప్పుడు మన బ్రేక్ తీసుకుని అక్కడి నుంచి 4,800 పై నుంచి దగ్గర 950 వరకు కూడా 150 పాయింట్స్ జర్నీలో మనకు కావాల్సినటువంటి పాయింట్స్ మనం క్యాచ్ చేసుకుని మనకి సిమెంట్స్ లో కూడా మనకి ముందుకెళ్ళడం జరిగింది. దీంట్లో మనకి ఆప్షన్స్ లో చేసుకోవడానికి కావాల్సిన పారామీటర్స్ ఏ అనుకూలంగా ఉంటే మనం చేస్తాం అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్ గా మనం 1-to-1 చెప్పుకునే క్లాస్ లో యాజ్ ఇట్ ఈస్ గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డైలీ రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా మన నిఫ్టీ చార్ట్ యాప్ లో మనకు రెగ్యులర్ గా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా ఎవ్రీడే మార్నింగ్ కూడా మనకి ఏదైతే మార్కెట్ లో ఒక వీడియో ఏదైతే మనకి చెప్తున్నామో 99 టీవీలో మనకి మార్నింగ్ ఏదైతే మనకి రెగ్యులర్ గా మనకి 99 టీవీలో మనకి చేస్తాం. దాంట్లో పాటు ఇక్కడ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఈ రోజున మనం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా అన్ని డీటెయిల్డ్ గా మనకి 99 టీవీలో మార్నింగ్ 9:30 నుంచి 10 వరకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ కూడా మనం తీసుకోవడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. రెగ్యులర్ గా మీరు ఏ డౌట్స్ ఉన్నా సరే మనకి మార్కెట్ లో ట్రేడ్ జరుగుతున్నప్పుడు ఇది మార్కెట్ లో మనకి ఏదైతే 46,900 అబో మనకి ఏదైతే చెప్పామో అదే విధంగా
అదేవిధంగా మనం మార్కెట్లో తీసుకుని ట్రేడ్ చేయడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మనం ట్రేడ్ చేసుకున్నట్టయితే మనకి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు 1-to-1 క్లాస్ కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేదా జోన్ ఐడెంటిఫికేషన్ షాప్ ద్వారా ఏదైనా నేర్చుకుందాం అన్నా కానీ కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేస్తే దాని ప్రకారం డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.